వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ఒరాకిల్ కార్డ్స్‌ని యూజ్ చేసి ఈరోజు మీకు అర్జెంట్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజెల్స్ చూద్దాం. ఓకేనా? ఎవరో మిమ్మల్ని ట్రై టు టేక్ యూ ఇన్ కెప్ లో వైబ్రేషన్. కీప్ రైజ్ యువర్ వైబ్రేషన్. ఏంటంటే మిమ్మల్ని లో వైబ్రేషన్‌లో ఉంచాలని చూస్తున్నారంట. వైబ్రేషన్ అంటే అండి, మనం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నప్పుడు మన చుట్టూ అరా అనేది ఉంటుంది కదా! అది పాజిటివ్‌గా ఉంటుంది. హై వైబ్రేషన్‌లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఐ ఎఫెక్ట్ అంటే ఈవిల్ ఐ ఎఫెక్ట్ గానీ, లేదంటే డార్క్ ఎనర్జీస్, నెగెటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ గానీ తగ్గుతుంది. ఎందుకంటే మన ధ్యాస అనేది పాజిటివిటీ మీద నుంచి నెగటివిటీకి డైవర్ట్ చేయాలి. ఎలాగైనా ఒక కోపమో, లేదంటే ఒక చిరాకో తెప్పించాలి. అలాంటి టైంలో కొంచెం మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది మన మీద ఎఫెక్ట్ చేసే ప్రభావం ఉంటుంది. సో, దానివల్ల మీ వైబ్రేషన్, మీరిప్పుడు హైలో ఉన్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీదే మీ శ్రద్ధ, మీరు పూజ చేసుకుంటే, మీరు పని చేసుకుంటే ఆ పని మీద మీ శ్రద్ధ ఉండడం వల్ల ఏంటంటే, వాళ్ళు చేస్తున్న వైబ్రేషన్స్ అనేయి మీకు రావట్లేదు. సో, అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళని ఎవరో ఒకరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, మెసేజ్ పెట్టి డైవర్ట్ చేయడానికో మీ దగ్గరికి పంపిస్తున్నారు. మీ వైబ్రేషన్‌ని మార్చడానికి ట్రై చేసి, తర్వాత నెగెటివ్ ఎఫెక్ట్స్ మీ మీద చూపించడానికి ట్రై చేస్తున్నారు. సో, దీన్ని ఏమంటారు, దీన్ని ఏకాగ్రతగా తీసుకోండి. ఈ వీడియోని సైన్‌గా తీసుకోండి. ఎవరైనా నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటే వాళ్ళని మెసేజ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయలేం కాబట్టి, వాళ్ళు మీకు డిస్టర్బెన్స్‌గా ఉన్నారు. మెసేజ్ చూడగానే, ఇది చూడగానే నాకు కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ వీడియో క్లిక్ చేసి, ఓపెన్ కూడా చేయక్కర్లేదండి. క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆఫ్ అని, మ్యూట్ అని ఉంటుంది. ఓకేనా? అప్పుడేంటంటే మీకు పాపప్ అవ్వడం గానీ, వాళ్ళు మెసేజెస్ చేసిన నోటిఫికేషన్ గానీ రాదు. ఓకేనా? ఇలా పెట్టుకోండి. అండ్ లో వైబ్రేషన్‌లో పెట్టడానికి ట్రై చేస్తున్నారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.